కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. వెర్సటైల్ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ఈసారి దర్శకుడిగా మరియు నిర్మాతగా ఒక స్పెషల్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను అలరించిన ధనుష్ ఇప్పుడు ఒక బలమైన కథతో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాను తీసుకురావడానికి సిద్ధమవటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా 1960 నుండి 1970ల కాలం నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ కాలంలో సమాజంలో మహిళలు ఎదుర్కొన్న కష్టాలు, వారి ఆత్మగౌరవ పోరాటం, కుటుంబం కోసం చేసిన త్యాగాలు అన్ని ఎలిమెంట్స్ ని రియలిస్టిక్ గా హృదయానికి హత్తుకునే విధంగా చూపించనున్నారు. ఈ కథలో ఒక సాధారణ మహిళ ఎలా అసాధారణంగా మారుతుంది, ఆమె జీవితం ఎందుకు దేవతలా భావించబడుతుంది అనే అంశాల చుట్టూ కథ తిరుగుతోందని సమాచారం. పీరియాడిక్ సెట్టింగ్స్, ఆ కాలానికి తగ్గ కాస్ట్యూమ్స్, లైఫ్ స్టైల్స్ అన్ని డీటెయిల్స్ తో ఈ సినిమాను మరింత గ్రాండియర్ గా నిలబెట్టనున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఇప్పటి వరకు గ్లామర్, ఎమోషన్ కలిపిన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ ఈసారి పూర్తిగా డిఫరెంట్ అవతార్ లో కనిపించనుంది. దేవత అనే టైటిల్ కు సరిపోయేలా ఆమె పాత్రలో త్యాగం, ప్రేమ, ధైర్యం, అంతర్గత బలం అన్ని షేడ్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిల్మ్స్ పై నిర్మించనున్నారు. ఇప్పటికే బ్యానర్ కింద మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం బడ్జెట్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రూపొందించాలనే ప్లాన్ లో ఉన్నారట. సెట్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అన్ని డిపార్ట్మెంట్స్ లో హై స్టాండర్డ్స్ ను ఫాలో అవుతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించబోతుంది టాలెంటెడ్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్. పీరియాడిక్, ఎమోషనల్ కథలకు అతడి మ్యూజిక్ ఒక స్పెషల్ ఎలిమెంట్ గా మారుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఎమోషన్ ను మరింత ఎలివేట్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ కాలం వాతావరణాన్ని నేటి ప్రేక్షకులకు నిజంగా ఫీల్ అయ్యేలా రూపొందించబోతున్నాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ జరుగుతుందన్న పుకార్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మృణాల్ ఆ రూమర్స్ పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ధనుష్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడని, ప్రొఫెషనల్ గా ఎంతో గౌరవించే వ్యక్తి మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. బలమైన కథ, ఫీమేల్ సెంట్రిక్ కాన్సెప్ట్ మరియు టాలెంటెడ్ టీమ్ అన్ని ఫ్యాక్టర్స్ తో కలిసి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలబెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మృణాల్ పాత్ర ఎలా ఉండబోతుందో, ధనుష్ దర్శకత్వం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఇక ధనుష్ కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. తన మేకింగ్ స్టైల్ ను నిరూపించుకున్నారు. మరోవైపు సీతారామంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇక ఇటీవలే డెకాయిట్ రూపంలో ఆమె ఖాతాలో మరో హిట్ చేరింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సూపర్ హిట్ అని అంటున్నారు ప్రేక్షకులు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో భారీ పీరియాడిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. వెర్సటైల్ నటుడు, నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ఈసారి దర్శకుడిగా మరియు నిర్మాతగా ఒక స్పెషల్ ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు తన నటనతో ప్రేక్షకులను అలరించిన ధనుష్ ఇప్పుడు ఒక బలమైన కథతో మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాను తీసుకురావడానికి సిద్ధమవటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా 1960 నుండి 1970ల కాలం నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ కాలంలో సమాజంలో మహిళలు ఎదుర్కొన్న కష్టాలు, వారి ఆత్మగౌరవ పోరాటం, కుటుంబం కోసం చేసిన త్యాగాలు అన్ని ఎలిమెంట్స్ ని రియలిస్టిక్ గా హృదయానికి హత్తుకునే విధంగా చూపించనున్నారు. ఈ కథలో ఒక సాధారణ మహిళ ఎలా అసాధారణంగా మారుతుంది, ఆమె జీవితం ఎందుకు దేవతలా భావించబడుతుంది అనే అంశాల చుట్టూ కథ తిరుగుతోందని సమాచారం. పీరియాడిక్ సెట్టింగ్స్, ఆ కాలానికి తగ్గ కాస్ట్యూమ్స్, లైఫ్ స్టైల్స్ అన్ని డీటెయిల్స్ తో ఈ సినిమాను మరింత గ్రాండియర్ గా నిలబెట్టనున్నాయి. ఈ సినిమాలో లీడ్ రోల్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కనిపించనుంది. ఇప్పటి వరకు గ్లామర్, ఎమోషన్ కలిపిన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మృణాల్ ఈసారి పూర్తిగా డిఫరెంట్ అవతార్ లో కనిపించనుంది. దేవత అనే టైటిల్ కు సరిపోయేలా ఆమె పాత్రలో త్యాగం, ప్రేమ, ధైర్యం, అంతర్గత బలం అన్ని షేడ్స్ ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని టాక్ కూడా వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ ను ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిల్మ్స్ పై నిర్మించనున్నారు. ఇప్పటికే బ్యానర్ కింద మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం బడ్జెట్ పరంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా రూపొందించాలనే ప్లాన్ లో ఉన్నారట.
సెట్స్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ అన్ని డిపార్ట్మెంట్స్ లో హై స్టాండర్డ్స్ ను ఫాలో అవుతున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించబోతుంది టాలెంటెడ్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్. పీరియాడిక్ ఎమోషనల్ కథలకు అతడి మ్యూజిక్ ఒక స్పెషల్ ఎలిమెంట్ గా మారుతుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా ఎమోషన్ ను మరింత ఎలివేట్ చేస్తుందని భావిస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ కాలం వాతావరణాన్ని నేటి ప్రేక్షకులకు నిజంగా ఫీల్ అయ్యేలా రూపొందించబోతున్నాయి. ఇక ఇటీవల సోషల్ మీడియాలో ధనుష్, మృణాల్ ఠాకూర్ మధ్య డేటింగ్ జరుగుతుందన్న పుకార్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మృణాల్ ఆ రూమర్స్ పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. ధనుష్ తనకు కేవలం ఒక మంచి స్నేహితుడని, ప్రొఫెషనల్ గా ఎంతో గౌరవించే వ్యక్తి మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. బలమైన కథ, ఫీమేల్ సెంట్రిక్ కాన్సెప్ట్ మరియు టాలెంటెడ్ టీమ్ అన్ని ఫ్యాక్టర్స్ తో కలిసి ఈ సినిమాను ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలబెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మృణాల్ పాత్ర ఎలా ఉండబోతుందో, ధనుష్ దర్శకత్వం ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఇక ధనుష్ కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. తన మేకింగ్ స్టైల్ ను నిరూపించుకున్నారు. మరోవైపు సీతారామంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇక ఇటీవలే డెకాయిట్ రూపంలో ఆమె ఖాతాలో మరో హిట్ చేరింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే సూపర్ హిట్ అని అంటున్నారు ప్రేక్షకులు.